మీరు గమనించారా? మనం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మన ఇంట్రెస్ట్కి తగ్గట్టు వీడియోస్ సజెస్ట్ చేస్తుంది. గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ బట్టి ఫాస్టెస్ట్ రూట్ చూపిస్తుంది. మీ ఫోన్ ఫేస్ చూసి అన్లాక్ అవుతుంది. ఇదేమీ మ్యాజిక్ కాదు, ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని సింపుల్గా తెలుగులో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇది తెలుసుకోవడానికి మనకి ఎలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే మిషన్ మనలాగా పనిచేయడం అండ్ మనలాగా పనిచేయడానికి ట్రై చేయడం. అంటే మిషన్ నేర్చుకోవడం, డిసిషన్ తీసుకోవడం, ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం. దీన్నే షార్ట్గా ఏఐ అని పిలుస్తారు. ఏఐకి మనలా ఎమోషన్స్ లేవు, ఫీలింగ్స్ కూడా లేవు. అది జస్ట్ డాటాని యూజ్ చేసి ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆ డాటాని బేస్ చేసుకొని రెస్పాన్స్ ఇస్తుంది. మనం ఆల్రెడీ డైలీ లైఫ్లో ఏఐ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు యూట్యూబ్లో ఏ టైప్ వీడియోస్ చూస్తారో ఏఐ అబ్జర్వ్ చేసి సిమిలర్ వీడియోస్ రికమెండ్ చేస్తుంది. షాపింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు ఎక్కువగా ఏది సెర్చ్ చేస్తారో దాన్ని బేస్ చేసి ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా ఒక టీవీ గురించి సెర్చ్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ టీవీ ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్లో సస్పీసియస్ ట్రాన్సాక్షన్స్ డిటెక్ట్ చేయడానికి ఏఐని యూజ్ చేస్తారు. సో ఏఐ ఫ్యూచర్ టెక్నాలజీ కాదు, ఆల్రెడీ మన డైలీ లైఫ్లో ఉంది. ఇప్పుడు మనం ఏఐ గురించి కొన్ని రూమర్స్ తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు ఏఐ అంటే రోబోట్స్ మన జాబ్స్ తీసుకుంటాయని, ఏఐ అంటే డేంజరస్ టెక్నాలజీ అని, ఏఐ ఇంజనీర్స్కి మాత్రమే అర్థమవుతుందని. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏఐ ఒక టూల్ లైక్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇంటర్నెట్. మనం ఎలా యూజ్ చేస్తామో అది ఇంపార్టెంట్. రీసెంట్లీ మనం చాట్ జీపీటీ అండ్ జెమినై లాంటి ఏఐ టూల్స్ గురించి ఎక్కువగా వింటున్నాం. ఈ టూల్స్ చాలా డాటాతో ట్రైన్ అయ్యి మీరు క్వశ్చన్ అడిగితే ట్రైన్ అయిన డాటా ప్యాటర్న్స్ బేస్ చేసుకొని ఆన్సర్స్ జనరేట్ చేస్తాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఏఐ అనేది పర్ఫెక్ట్ కాదు. కొన్నిసార్లు తప్పు ఆన్సర్స్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి గుడ్డిగా నమ్మకూడదు. యూస్ చేసే విధానం కరెక్ట్గా ఉండాలి. అసలు మనం ఎందుకు ఏఐ నేర్చుకోవాలి? మీరు సాఫ్ట్వేర్ కాకపోయినా పర్వాలేదు, ఏఐ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే మీ డైలీ వర్క్ ఫాస్ట్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, బెటర్ డిసిషన్స్ తీసుకోవచ్చు, కెరీర్ ఆర్ మీ బిజినెస్లో ముందుగా ఉంటారు. ఇప్పుడు ఏఐ బేసిక్ స్కిల్ లాగా మారుతుంది. అంటే మనం డైలీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం లాగా. ఈ ఛానల్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సింపుల్గా అర్థం చేసుకుందాం, ఏ టెక్నికల్ కన్ఫ్యూజన్ లేకుండా. నెక్స్ట్ వీడియోలో మనం చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుందో అని స్టెప్ బై స్టెప్గా చూద్దాం. మీకు ఏఐ గురించి క్లియర్గా నేర్చుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.